హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఆర్క్ రిఫ్లెక్షన్స్ ఐఏఎస్. నా పేరు సునంద. ఇవాళ మనం మాట్లాడుకోబోతున్నటువంటి టాపిక్ వచ్చేసరికి మన భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఒక బ్యాంబూ బేస్డ్ ఇథనాల్ ప్లాంట్ నెలకొల్పటం జరిగింది. సో దీన్ని ఎక్కడ నెలకొల్పారు, దాని యొక్క ప్రత్యేకత ఏంటన్నటువంటి తెలుసుకుందాం. అలానే ఇథనాల్ యొక్క ఎక్స్ట్రాక్షన్ ఎలా జరుగుతుంది, దాని ప్రాసెస్ ఏంటి, దానివల్ల ఉండేటటువంటి బెనిఫిట్స్ ఏంటి, ఇప్పుడు ఈ బ్యాంబూ నుంచి ఇథనాల్ ని ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తారు, అలాగే ఇథనాల్ కి సంబంధించి మన భారతదేశం అంటే మన గవర్నమెంట్ ఎలాంటి ఇనిషియేటివ్స్ తీసుకొచ్చింది అన్నటువంటిది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూస్తే ఈ యొక్క బ్యాంబూ బేస్డ్ ఇథనాల్ ప్లాంట్ ఏదైతే ఉందో దీన్ని అస్సాంలో నెలకొల్పటం జరిగింది. అస్సాంలో ఉన్నటువంటి గోలాఘాట్ అన్నటువంటి ప్రాంతంలో. ఇది మన భారతదేశంలోనే ఫస్ట్ బ్యాంబూ బేస్డ్ ఇథనాల్ ప్లాంట్ అన్నమాట. ఇది మాత్రమే కాదు, వరల్డ్ లోనే మనం చూసుకుంటే ఫస్ట్ గ్రీన్ బ్యాంబూ ఇథనాల్ ప్లాంట్ కూడా ఇదే అవబోతోంది. అయితే దీన్ని మొత్తం 25,000 కోట్ల రూపాయలతో అక్కడ చేపట్టబోయేటటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ లో సందర్భంగా దీన్ని కూడా ఇక్కడ నెలకొల్పుతూ ఉన్నారనమాట. అయితే ఇక్కడ ఒక జీరో వేస్ట్ ఫెసిలిటీ అన్నటువంటి దాన్ని కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. సో దీని ద్వారా ఇప్పుడు ఈ యొక్క ఇథనాల్ ప్లాంట్ లో ఏవైతే రెసిడ్యూస్ అన్నటువంటి వస్తాయో వాటిని మళ్ళీ రీయూజ్ చేసుకోవటం అనమాట. అంటే ఇక్కడ ఇథనాల్ కావచ్చు, అట్లానే బై ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మళ్ళీ యూజ్ చేసుకుంటూ ఉంటారు. అయితే ఇథనాల్ కి సంబంధించి చూస్తే ఇథనాల్ అన్నటువంటిది మనకి 4 generations గా మనం డివైడ్ చేస్తాం. అంటే ఏంటి, ఫస్ట్ జనరేషన్ ఇథనాల్ అన్నాం అనుకోండి, దాన్ని ఎడిబుల్ బయోమాస్ నుంచి తీసుకుంటారనమాట. అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ బీట్రూట్ నుంచి, లేదంటే షుగర్ కేన్ నుంచి, వీట్ నుంచి, కార్న్ నుంచి, అలా మనం ఏవైతే తినేవి ఉంటాయో వాటి నుంచి మనం గనక ఈ ఇథనాల్ ని ప్రొడ్యూస్ చేస్తే దాన్ని ఫస్ట్ జనరేషన్ ఇథనాల్ అని పిలుస్తాం. అదే సెకండ్ జనరేషన్ ఇథనాల్ అంటే నాన్ ఎడిబుల్ బయోమాస్ నుంచి, అంటే మనం తినని వాటి నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ వుడ్ కావచ్చు, స్ట్రా కావచ్చు, గ్రాస్ కావచ్చు, వేస్ట్ ఏవైనా ఉంటే వాటి నుంచి కనుక మనం ఇథనాల్ ప్రొడ్యూస్ చేస్తే దాన్ని సెకండ్ జనరేషన్ ఇథనాల్ అనేసి మనం పిలుస్తాం. అదే థర్డ్ జనరేషన్ ఇథనాల్ అంటే ఆల్గల్ బయోమాస్ నుంచి, అంటే మైక్రో ఆల్గే, మ్యాక్రో ఆల్గే ఏదైనా కావచ్చు, ఒక ఆల్గల్ బయోమాస్ ని ఉపయోగించి కనుక మనం ఇథనాల్ ప్రొడ్యూస్ చేస్తే దాన్ని థర్డ్ జనరేషన్ ఇథనాల్ అని పిలుస్తాం. అదే ఫోర్త్ జనరేషన్ కి వచ్చేసరికి ఇప్పుడు కొత్తగా కనుక్కుంటున్నటువంటి టెక్నాలజీ ఏదైతే ఉంటుందో ఆ టెక్నాలజీని యూజ్ చేసి వివిధ పద్ధతులు, పైరోలైసిస్ అంటాము, టెంపరేచర్ ని యూజ్ చేసి చేయటం, సోలార్ టు ఫ్యూయల్, ఇంజనీర్డ్ ఆల్గే కావచ్చు, గ్యాసిఫికేషన్ పద్ధతి కావచ్చు. సో వీటి నుంచి గనక మనము ఇథనాల్ ని ప్రొడ్యూస్ చేస్తే దాన్ని ఫోర్త్ జనరేషన్ ఇథనాల్. ఇవన్నీ కూడా బయోఫ్యూయల్స్ కి ఎగ్జాంపుల్స్ అనమాట. సో ఇథనాల్ అన్నటువంటిది ఒక బయోఫ్యూయల్. అయితే జనరల్ గా ఇథనాల్ ని ఎలా ప్రొడ్యూస్ చేస్తారు, ప్రాసెస్ అన్నటువంటిది ఎలా ఉంటుంది అంటే చూడండి. ఫస్ట్ మనకి షుగర్ కేన్ జ్యూస్ ఇదనే కాదు, ఏవైనా ఫుడ్ కావచ్చు, నాన్ ఫుడ్ ప్రోడక్ట్స్ నుంచి తీసుకునేసి షుగర్స్ ని ఎక్స్ట్రాక్ట్ చేస్తారనమాట. ఎక్స్ట్రాక్ట్ చేసి దాన్ని ఫెర్మెంటేషన్ చేయటం జరుగుతుంది. సో ఆ ఫెర్మెంటేషన్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారు, ఆ మిక్స్చర్ ని, ఏదైతే ఫర్మెంటెడ్ మిక్స్చర్ అన్నటువంటిది ఉంటుందో ఆ ఫర్మెంటెడ్ మిక్స్చర్ ని తర్వాత ప్యూరిఫై చేసి దాన్ని డిస్టిల్ చేయటం జరుగుతుంది. సో దాని తర్వాత అందులో నుంచి వాటర్ ని తీసేస్తారనమాట. డీహైడ్రేషన్ అన్నటువంటిది ఉంటుంది. సో ఆ వాటర్ ని ఆ మిక్స్చర్ లోంచి తీయటం ద్వారా ప్యూర్ ఇథనాల్ అన్నటువంటిది వస్తుంది. ఆ ఇథనాల్ ని మనం పెట్రోల్లోనో డీజిల్లోనో బ్లెండ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు E5 కావచ్చు, E10 కావచ్చు, E20 బయోఫ్యూయల్స్ అని ఏదైతే అంటున్నామో వాటిలో మిక్స్ చేసుకోవటం. అయితే ఇక్కడ ఒకసారి చూడండి, జనరల్ ప్రాసెస్, ఒక క్రాప్ ని తీసుకుంటాం, దాన్ని ఫర్మెంటేషన్ చేస్తాం, దాన్ని మళ్ళీ ప్యూరిఫికేషన్ అన్నటువంటిది చేస్తాం, దాని నుంచి ఇథనాల్ ఎక్స్ట్రాక్ట్ అయిన తర్వాత దాన్ని బ్లెండ్ చేసి మనం ట్రాన్స్పోర్ట్ చేసి దాన్ని ఫ్యూయల్ స్టేషన్ కి పంపిస్తాం అనమాట. సో మనం ఇప్పుడు వాడేటటువంటి E20 ఏవైతే బయోఫ్యూయల్స్ ఉన్నాయో అవన్నీ కూడా దీనికి ఎగ్జాంపుల్, E20 పెట్రోల్ ఇవన్నీ. అయితే ఇక్కడ బ్యాంబూ నుంచి అసలు ఇథనాల్ ని ఎలా ప్రొడ్యూస్ చేస్తాం, ఇక్కడ చూడండి. ఇథనాల్ ఏదైతే బ్యాంబూ నుంచి చేస్తామో ఫస్ట్ ఆ బ్యాంబూని సెల్యులోజ్ అని, హెమీ సెల్యులోజ్ అనేసి డిఫరెన్షియేట్ చేస్తారనమాట. సో ఆ సెల్యులోజ్, హెమీ సెల్యులోజ్ నుంచి మళ్ళీ నెక్స్ట్ షుగర్స్ ని ఎక్స్ట్రాక్ట్ చేయటం జరుగుతుంది. సో ఆ షుగర్స్ ని ఎక్స్ట్రాక్ట్ చేసింటారు, షుగర్స్ గా కన్వర్ట్ చేశాక ఆ షుగర్స్ ని మళ్ళీ ఫర్మెంటేషన్ చేస్తారనమాట. సో ఇంకా ఇక్కడ నుంచి సేమ్ ప్రాసెస్, ఆ ఫర్మెంటేషన్ అన్నటువంటి చేసిన తర్వాత దాన్ని మళ్ళీ డిస్టిలేషన్ అన్నటువంటి చేస్తారు. దాంట్లో నుంచి వాటర్ ని ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత మిగతా ఈ ఇథనాల్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇథనాల్ బ్లెండింగ్ అన్నటువంటిది చేయటం జరుగుతుంది అనమాట. ప్యూరిఫై చేసి దాన్ని బ్లెండ్ చేసేసి దాన్ని పెట్రోల్, డీజిల్ వీటితో కలిపేసి అమ్మటం జరుగుతుంది. ఇది ఇథనాల్ ప్రాసెస్ అన్నటువంటిది ఎలా ఉంటుంది బ్యాంబూ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తే అన్నటువంటిది. అయితే ఒకసారి ఇక్కడ చూడండి, సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే ఏంటి, ఇప్పుడు ఈ బ్యాంబూ బేస్డ్ ఇథనాల్ ప్లాంట్ ని తీసుకొచ్చాము, దీనివల్ల ఉండేటటువంటి సిగ్నిఫికెన్స్ ఏంటి, ఇది జనరల్ గా కూడా ఇథనాల్ కి సంబంధించి కూడా మనం తీసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ ది ఎనర్జీ సెక్యూరిటీ. అంటే ఏంటి,
ఇప్పుడు ఈ ఇథనాల్ బ్లెండింగ్ అన్నటువంటిది మనకి ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఇప్పుడు మన దేశంలో కన్సంప్షన్ చేసేటటువంటి ఆయిల్లో 80% మనం వేరే దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటూ ఉన్నాం. సో ఇప్పుడు 20% బ్లెండింగ్ అన్నటువంటిది ఇథనాల్ పెట్రోల్లో కలపాలి అంటే ఆ 20% అనేది ఇంపోర్ట్స్ బిల్లులు అన్నటువంటివి తగ్గుతాయి. రెండవది, రాబోయే కాలంలో దీన్ని మరింత పెంచుకుంటూ వెళ్ళటం వల్ల మనకి మన ఇంధన భద్రత, ఎనర్జీ సెక్యూరిటీ అన్నటువంటిది కూడా వీలవుతుంది. సో సింపుల్ గా ఇదే అనమాట, ఫాజిల్ ఫ్యూయల్స్ మీద డిపెండెన్స్ అన్నటువంటి తగ్గుతుంది. ఎందుకని? ఇథనాల్ ఏదైతే ఉందో ఈ ఇథనాల్ ప్రొడక్షన్ అన్నటువంటిది మనం చేసుకుంటూ ఉండొచ్చు, ఇది రెన్యూబుల్. సో ఫాజిల్ ఫ్యూయల్స్ మీద డిపెండెన్స్ తగ్గటం వల్ల మనకి పర్యావరణం మీద ఇంపాక్ట్ అన్నటువంటి తగ్గుతుంది, అంతేనా? అలానే ఇండియా యొక్క ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దీనికి ఇది సపోర్ట్ చేస్తుంది. ఏంటి మన ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్ అన్నటువంటిది? ఇప్పుడు 2025వ సంవత్సరానికల్లా E20 లక్ష్యాన్ని చేరుకోవాలి అని చెప్పేసి. అంటే ఏంటి? 20% బ్లెండింగ్ అన్నటువంటిది పెట్రోల్లో వాటిలో చేయాలి అన్నటువంటిది. సో అదొకటి. అలాగే సెల్ఫ్ సఫిషియన్సీ లేదా ఆత్మనిర్భరత అంటాం, మన ఇంధన భద్రతకి ఇది వీలు కల్పిస్తుంది అన్నట్టుగా. అలానే ఎన్వైరన్మెంటల్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఎందుకు? ఇది క్లీన్ ఎనర్జీ. సో మనం ఫాజిల్ ఫ్యూయల్స్ లాంటివి తీయటం, వీటన్నింటి వల్ల ఉండేటటువంటి ఎఫెక్ట్స్ అన్నటువంటివి ఇక్కడ ఉండవు. అట్లానే బ్యాంబూ ఏదైతే ఉంటుందో ఈ బ్యాంబూని యూటిలైజ్ చేసుకుంటూ ఉండటం వల్ల, బ్యాంబూ ఏంటి మనకు ఒక పంటలాగే కదా, దాన్ని బ్యాంబూని పెంచుకుంటూ ఉండొచ్చు. దాన్ని ఇప్పుడు రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అమ్మటం ద్వారా వాళ్ళకి మనీ అన్నటువంటిది వస్తుంది. ఇది రెన్యూబుల్ కాబట్టి ఎన్విరాన్మెంటల్ గా కూడా మనకి ఫాజిల్ ఫ్యూయల్స్ కలిగించినంత నష్టం అన్నటువంటిది ఇది కలిగించదు. పైగా దీనివల్ల బెనిఫిట్సే ఉంటాయి. అలాగే కార్బన్ ఎమిషన్స్ అన్నటువంటివి కూడా కంపారిటివ్లీ తగ్గుతాయి కంపారిటివ్ టు ఫాజిల్ ఫ్యూయల్స్ అనమాట. సో ఇవన్నీ కూడా బెనిఫిట్సే. ఇవి మాత్రమే కాదు, మనం చూస్తే ఎకనామిక్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఏంటి? ఎవరైతే ఇప్పుడు బ్యాంబూ ప్రొడక్షన్ అన్నటువంటి చేపడతారో ఆ ఫార్మర్స్ కి దీనివల్ల మనీ వస్తాయి. లేదు, అడవుల్లో ఉండేటటువంటి చెట్లు కావచ్చు, ట్రైబల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వీటిని నరికివేసి దాన్ని అమ్మటం వల్ల వాళ్ళకి ఎకనామిక్ గా బెనిఫిట్ అన్నటువంటిది ఉంటుంది. ఇది మాత్రమే కాకుండా ఎంప్లాయ్మెంట్ అన్నటువంటిది కలుగుతుంది. ఎస్పెషల్లీ ఇప్పుడు అస్సాంలో ఈ ప్లాంట్ ని నెలకొల్పటం ద్వారా నార్త్ ఈస్టర్న్ ఇండియాలో ఉండే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ అన్నటువంటిది దొరుకుతుంది. ఆ ప్లాంట్ లో కావచ్చు, లేదంటే బ్యాంబూ కల్టివేషన్ లో కావచ్చు, వీటన్నింటిలోనూ వాళ్ళకి ఎకనామిక్ బెనిఫిట్స్ అన్నటువంటి ఉంటాయి. ఇది మాత్రమే కాదు, బ్యాంబూ కల్టివేషన్ అన్నటువంటిది కూడా ఇంకా ఇప్పుడు పెరుగుతుంది. ఓకే, మనం వీళ్ళకి అమ్మచ్చు, సో వాళ్ళు కొనుక్కొని ఇథనాల్ ని ప్రొడ్యూస్ చేసుకుంటారు అన్నట్టుగా. సో ఎకనామిక్ బెనిఫిట్స్ ఎట్లా ఉన్నాయి, అలాగే స్ట్రాటజిక్ గా కూడా. ఎందుకని? ఇప్పుడు దీన్ని అస్సాంలో నెలకొల్పుతూ ఉన్నారు, నార్త్ ఈస్ట్ లో ఉండేటటువంటి ఒక స్టేట్. సో ఈ నార్త్ ఈస్ట్ తో మన బంధం అన్నటువంటిది ఎంత బలంగా ఉంటే అప్పుడు అటువైపు ఉన్నటువంటి ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ తో మన బంధాలు అన్నటువంటివి పెంచుకోవడానికి అంత వీలు పడుతుంది మనకి. సో స్ట్రాటజిక్ గా ఇది చాలా ఇంపార్టెంట్. అట్లానే ఇండియా యొక్క ఎనర్జీ బాస్కెట్ ని మనం డైవర్సిఫై చేసినట్టు అవుతుందన్నమాట. సో ఎప్పుడు ఈ ఫాజిల్ ఫ్యూయల్స్, సోలార్ ఎనర్జీ, వీటి నుంచైనా మిగతా ఫ్యూయల్స్ అన్నటువంటివి కూడా తీసుకురావాల్సిన అవసరం అన్నటువంటిది ఉంది. సో ఫాజిల్ ఫ్యూయల్స్ యొక్క డిపెండెన్సీని తగ్గించడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. అట్లానే క్రూడ్ ఇంపోర్ట్ ఆయిల్ తగ్గించడానికి, ఆ బిల్స్ ని తగ్గించడానికి, తద్వారా మనం ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ని పెంచుకోవటానికి, వీటన్నింటికి కూడా ఇది మనకి ఉపయోగపడుతుంది అన్నమాట. మరి దీనికి సంబంధించి ఎలాంటి ఇనిషియేటివ్స్ తీసుకొచ్చింది మరి మన భారత ప్రభుత్వం అంటే, ఫస్ట్ వచ్చేసరికి నేషనల్ పాలసీ ఆన్ బయోఫ్యూయల్స్, జీవ ఇంధన పాలసీ అనేసి 2018లో తీసుకొచ్చిందనమాట. సో దీని ప్రకారం షుగర్ కేన్ కావచ్చు, లేదంటే ఇంకేవైనా ఎడిబుల్ కావచ్చు, నాన్ ఎడిబుల్ కావచ్చు, వేటి నుంచైనా కూడా బయోఫ్యూయల్స్ ని తయారు చేయడానికి కావాల్సినటువంటి అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, వాళ్ళకి కావాల్సినటువంటి ఇన్సెంటివ్స్, ఇవన్నీ కూడా ఈ పాలసీలో పొందుపరిచారనమాట. నెక్స్ట్ వచ్చేసరికి రూకో అంటే రీపర్పస్డ్ యూజ్డ్ కుకింగ్ ఆయిల్ అని పిలుస్తాం. సో మనం వంటలో వాడేటటువంటి ఏదైతే కుకింగ్ ఆయిల్ ఉంటుందో దాన్ని మళ్ళీ రీపర్పస్ చేయటం ద్వారా మనము దీన్ని తీసుకురావచ్చు. సో వాటిని బయోడీజిల్ ఇలాంటి వాటిగా కన్వర్ట్ చేయటం ద్వారా సస్టైనబుల్ ఫ్యూయల్స్ ని క్రియేట్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. అట్లానే ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ ప్రోగ్రామ్ ఇందాకే చెప్పుకున్నాం కదా, E20 అని చెప్పేసి. సో 20% ఇథనాల్ ని పెట్రోల్లో కలపాలి అన్నటువంటిది లక్ష్యం అనమాట. అలానే ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ స్కీమ్ అంటే ఏంటి? ఇప్పుడు ఎవరైతే ఈ ఇథనాల్ ప్రొడక్షన్ కి సంబంధించి ప్లాంట్ కావచ్చు, ఏవైతే నెలకొల్పుతున్నారో వాళ్ళకి ఈజీగా లోన్స్, సబ్సిడీస్ ఇలాంటివి ప్రొవైడ్ చేయడం ద్వారా ఎక్కువ మంది ముందుకు వస్తారు. సో వాళ్ళకి ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ ని కలిగించడానికి తీసుకొచ్చినటువంటి స్కీమే ఇదనమాట. అలాగే చివరిగా PM జీవన్ యోజన. జీవన్ అంటే జీవ ఇంధనాలకి సంబంధించినటువంటిది అనమాట. సో ఈ PM జీవన్ యోజన ద్వారా మనకి 2G ఇథనాల్ ని ప్రమోట్ చేస్తూ ఉన్నారు. సో సెకండ్ జనరేషన్ బయోఫ్యూయల్ యొక్క ఆ ఇథనాల్ యొక్క ప్రొడక్షన్ ని మరింత పెంచడానికి కోసం ఈ PM జీవన్ యోజన అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. సో ఇంపార్టెంట్ అన్నమాట ఈ ఇనిషియేటివ్స్ అన్ని.
అయితే ఇప్పుడు మీరు ఒక క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. ఇప్పుడు ఏదైతే నేను బ్యాంబూ బేస్డ్ అంటున్నానో, బ్యాంబూ బేస్డ్ ఈ బయో ఇథనాల్ ఏదైతే అంటున్నానో ఇది ఎన్నవ జనరేషన్ కిందికి వస్తుంది? సో విచ్ జనరేషన్ అన్నటువంటిది మీరు కమెంట్ సెక్షన్ లో ఆన్సర్ చేయండి. ఇందాక అనుకున్నామా 4 జనరేషన్స్ ఉన్నాయి అనేసి, అందులో బ్యాంబూ ఏ జనరేషన్ కిందికి వస్తుంది అంటే ఇక్కడ ఫుడ్ బేస్డా లేకపోతే నాన్ ఫుడ్ బేస్డా, అలా ఆల్గల్ బేస్డా లేకపోతే టెక్నాలజీ బేస్డా, ఆ 4 జనరేషన్స్ లో ఏ జనరేషన్ కిందికి వస్తుంది అన్నటువంటిది కమెంట్ సెక్షన్ లో ఆన్సర్ చేయండి. సో ఇది ఇవాల్టి మన ఆర్టికల్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.